ఈ కుంభమేళాలో మీరు అమావాస్య నాడు చూశారనుకోండి, సూర్యుడు మకరంలో ఉండడము, అదే విధంగా వృషభ రాశిలో బృహస్పతి ఉండడం, మకరంలో సూర్యుడితో పాటు చంద్రుడు ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. అందువల్ల అమావాస్య స్నానం మనకు అక్కడ విశేష ఫలంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతేనండి కుంభమేళా స్నాన ఫలాలు చాలా అత్యధికంగా ఉన్నాయి. కాకపోతే దేన్నైనా సమాన పాళ్ళలో తీసుకోండి. వెళ్ళి చేయకపోతే ఏదో అయిపోతుంది, వెళ్ళి చేయకపోతే ఇంకా మేము అంతా కోల్పోతాం అనుకోకండి. అయితే వెళ్ళే అవకాశం మీకు ఉంది, కానీ మానకండి. నేను ఉన్న చోటే కుంభమేళ అని నిర్లక్ష్యంగానో అలాగే బద్ధకంతోనే ఉండిపోకండి. అవకాశం ఉన్నవారు తప్పక వెళ్ళి చేయండి. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం మనం చూడగలిగాము అనేటటువంటి దానికైనా ఒకటి చెబుతానండి మీకు. నేను 45 రోజుల్లో 45 కోట్ల మంది వచ్చి ఒక చోటును సందర్శిస్తున్నారు. ఈ 45 కోట్ల మందికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తారు. మొత్తం ఖర్చు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది 6,000 కోట్లు అండి. మొత్తం ఏర్పాట్లు కానీ అన్ని కలిపి ఈ 45 రోజుల పాటు మొత్తం 6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది. ప్రభుత్వానికి డైరెక్ట్ గా వస్తూ ఉన్నటువంటి ఆదాయం 35,000 కోట్లు వస్తుందట. ఏమండి, ఇది కాకుండా దగ్గర దగ్గర మీకు 1,50,000 2 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది. అంటే కుంభమేళా వల్ల ఎంతమంది కడుపు నిండా అన్నం తింటున్నారు, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది. ఎంతసేపు దేవుడు లేడు, ఎంతసేపు ఆచారాలు లేవు, ఎంతసేపు కూడా వీటి వల్ల ఫలితం ఏమిటి అని చెప్పేసి నాస్తికవాదాన్ని లేకపోతే మరొక భావజాలాన్ని మీరు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నాస్తిక భావజాలంతో మీరు ఎవరికైనా ఉపాధి ఇప్పించగలరా? లేదు. ఇది చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా సరే, ఆ చర్చ వేరే చేద్దాం. సాధారణంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి ఆస్తికవాదంతో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమంది కడుపు నిండుతోంది. ఒకవేళ మీరు నాస్తికవాదంతో భగవంతుడు లేడు అనేటటువంటి వాదాన్ని మీరు ఎక్కువగా ప్రచారం చేస్తే ఈ ఉపాధి అంతా పోతున్నట్లా కాదా? వీళ్ళందరికీ మీరు ఉపాధి చూపిస్తారా? కావున ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలండి. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచం చూస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల నుండి పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చి ఇలాంటి కార్యక్రమాల మీద వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు, పరిశోధనలు చేసుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇంత పెద్ద కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు పాశ్చాత్య దేశాలకు తెలియదు. కానీ మన దేశంలో కొన్ని సహస్రాబ్దాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు గమనించి చూస్తే మొట్టమొదటిసారి మనకు మొగస్తనీసు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మొగస్తనీసు అనేటటువంటి ఆయన గ్రీకు చరిత్రకారుడు. ఈ గ్రీకు చరిత్రకారుడు తాను రాసినటువంటి ఇండికా పుస్తకంలో ఈ కుంభమేళా గురించి రాశాడు ఆయన. కావున అది కూడా మీరు ఒక్కసారి అందరూ తెలుసుకోవాలి. అంటే 2,500 ఏళ్లకు పూర్వమే ఉంది కుంభమేళా జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ప్రపంచం అంతా ఇంకా బట్టలు సరిగ్గా వేసుకోవడం చేత కాదు, ఏమి తినాలో తెలియదు, ఏమి తినకూడదో తెలియదు, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రోజు. అలాంటి సందర్భంలో ఈ యొక్క కుంభమేళా కార్యక్రమం భారతదేశంలో ఆ రోజుల్లోనే కోట్లాది మందితో ఈ కార్యక్రమాలు మన రాజులు నిర్వహించారు. అందరూ వచ్చేవారండి. ఇలాంటి కార్యక్రమాల మీద ఎవరు పడేవారు కాదు. శత్రురాజు అయినప్పటికీ కూడా ఈ కుంభమేళా స్నానం వాడికి కావాలి, వచ్చేవాడు. అంటే వాడు పైకి నాస్తికంగా మాటలని ఎక్కడో చిన్న నమ్మకం ఉండుండేది. అంటే శత్రురాజులు అని అంటే మన వాళ్ళలోనే నేను అంటున్నది, హిందువుల్లోనే 2 రాజులు వాళ్ళకి శత్రువులు ఉండేవారు. అయినప్పటికీ ప్రయాగరాజుకి సంబంధించినటువంటి ఆ చక్రవర్తి ఆ రాజ్యంలో నేను వెళ్ళను, నేను స్నానం చేయను కూర్చునేవాడు కాదు. అందరికీ కుంభ స్నానం కావాలి, అందరికీ కుంభమేళా కావాలి. ఈ విధంగా భారతదేశం ఒక ఐక్యతను చూపించేటటువంటి కార్యక్రమం ఇది. కుల, మత, వయో, లింగ ఏ భేదాలు లేవు. అందరూ కూడా మీకు కుంభమేళాలో భాగం వహిస్తారు. మొగస్తనీస్ కూడా రాసింది ఇదేనండి. మొగస్తనీస్ కూడా రాసింది ఒక పెద్ద కార్యక్రమం నేను చూడడం జరిగింది ప్రయాగ అనేటటువంటి ప్రదేశంలో. అక్కడ రాజు వచ్చి స్నానం చేస్తున్నాడు, పేదవాడు వచ్చి స్నానం చేస్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ కలిసి ఒకచోటే స్నానం చేస్తున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించిందని రాశాడు. అంటే చూడండి, అప్పటికి పాశ్చాత్య దేశాల్లో రాజులు వెళ్లే చోటికి ప్రజలు వెళ్ళేవారు కాదు, ప్రజలు వెళ్లే చోటికి రాజులు వెళ్ళేవారు కాదు. ఈ విధంగా కుంభమేళా అనేది భారతీయ సంస్కృతిని, భారతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇలాంటి కుంభమేళా మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు జరగకూడదండి.
ఓకే. గురుగారు కొంతమంది వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకోవాలో, నాస్తికత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవాలో తెలియదు కానీ కుప్పలు కుప్పలుగా ఒకేసారి ఇంతమంది వెళ్ళి స్నానం చేయడం వల్ల అక్కడ ఉన్న వాటర్లో ఎవరు ఏమేం చేస్తున్నారో తెలియదు, వెళ్ళి ఒక మురికి నీళ్ళలో స్నానం చేసిన విధంగా ఉంటుంది, అందరూ ఒకేసారి కట్టగట్టుకొని రావటం వల్ల ఇప్పుడు వెళ్ళడం కన్నా మామూలు రోజుల్లో వెళ్ళడమే ఉత్తమము అని భావించి పక్కన వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అజ్ఞానం అండి ఇది. ఇప్పుడు ఉదాహరణకి మనందరికీ కొన్ని వ్యాధుల గురించి తెలుసు. అవును. డెంగ్యూ, టైఫాయిడ్, ఇలా మీకు కొన్ని రోగాలు ఉన్నాయి. ఇవి వేటి వల్ల వస్తాయంటే డెంగ్యూ దోమలు నిల్వ ఉంచినటువంటి నీటిలో అభివృద్ధి చెందుతాయి. అవునండి. అదేవిధంగా టైఫాయిడ్ జ్వరం కూడా నాకు తెలిసి నిల్వ ఉంచినటువంటి నీటిలోనే దానికి సంబంధించినటువంటి క్రిమి పుడుతుంది. కావున నిల్వ ఉంచినటువంటి నీటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని మనందరికీ తెలిసినటువంటి జ్ఞానం. ఎందుకు ఇది మాట నిల్వ ఉంచిన అంటున్నారు అంటే ఫ్లోటింగ్ లో ఉన్నటువంటి నీటిలో, అంటే ప్రవహిస్తున్న నీటిలో ఇవి పుట్టవనే కదా అర్థం. కావున మీరు త్రివేణి సంగమంలో చూసుకుంటే ప్రవాహం అది 3 నదులు కలిసిన ప్రవాహం, మళ్ళీ ఒకటి కాదు. కేవలం ఒక నది ప్రవాహంగా వెళుతూ ఉంటేనే మన వాళ్ళు అసలు అన్ని నదుల స్నానాల కంటే కూడా నదీ స్నానానికి విశేష ఫలం ఎందుకు ఇచ్చారు చెప్పండి? ప్రవాహం ఉంటుంది కాబట్టి. నదికి ఎప్పుడు ప్రవాహం ఉంటుంది, ప్రవాహం ఉన్న చోటే స్నానం చేయాలని కూడా ఉంది. ఈ ప్రవాహం మీకు ఎలా ఉంటుంది? ఉదాహరణకు మీరు కావేరీ నది తీసుకోండి. కావేరీ నది కర్ణాటకలో కూర్గ్ అంటారు, కొడగు జిల్లా. ఆ జిల్లాలో తలక్కాడు అంటారు అండి. ఆ పైన తలక్కావేరి, తలక్కాడు అంటారు. కొండ మీద చాలా చల్లగా ఉంటుందండి. అక్కడ పుడుతుంది కావేరి, కొండ కోణంలో పుడుతుంది. అక్కడ పుట్టి ఎన్ని కొండలు, ఎన్ని కిలోమీటర్లు ప్రవహించి మనం స్నానం చేసే స్థితికి వస్తుంది. ఆ లోపల నాకు తెలిసి 100 కిలోమీటర్లు వస్తుంది. 100 కిలోమీటర్ల వరకు నాకు తెలిసి మన స్నానానికి కావలసినట్లుగా కావేరి రాదు. సో కాబట్టి మనం చూస్తేనండి అక్కడెక్కడో అడవుల్లో పుట్టినటువంటిది, వనమూలికలు, ఎంతో మంచి చెట్లు, ఎంతో గుణాలు, ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు, రాళ్ళు, ఇవన్నీ దాటుకుని పారుకుని నది ప్రవహిస్తూ వస్తుంది. అప్పటికే చాలా ఔషధ గుణాలు నీటిలో ఉంటాయి. పైగా ప్రవాహంలో ఎప్పుడూ కూడా మీకు రోగం రాదు. ప్రవాహంలో మనం స్నానం చేస్తే రోగం లేదు ఎప్పుడూ కూడా, ఏ బ్యాక్టీరియా రాదు. మరి ఇక్కడ త్రివేణి సంగమంలో మీరు చూసారనుకోండి, ప్రవాహం, నిరంతర ప్రవాహం. పైగా అర్ధకుంభమేళాలో నేను చూశాను, ఎంత నీట్గా ఉందో, చాలా ఆశ్చర్యపోయాను. ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తుంటే నీరు ఎంత నీట్గా ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వాలు కూడా అంత జాగ్రత్తగా చూస్తున్నాయి మాట. కావున ఇవి అనవసరమైనటువంటి, అక్కర్లేనటువంటి, ఈర్ష్యాసూయులతో కూడినటువంటి వాదాలండి. ఏదో సనాతన ధర్మానికి ఒక గొప్ప కార్యక్రమం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు అంటే ప్రపంచంలో వేరే వేరే మతాలు సంఖ్యాపరంగా పెద్దవైనప్పటికీ అతి పెద్ద మతపరమైనటువంటి కార్యక్రమం ఇలా జరగడం ఏంటి, ఇక్కడ జరగడం ఏంటి, ఈ రకరకాల కుట్రలు ఇందులో ఉంటాయండి. అవన్నీ మనకు అనవసరం. చరిత్రాత్మకమైనటువంటి మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి కుంభమేళా స్నానం మన అవకాశాన్ని బట్టి మనం చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఓకే గురుగారు, మీరు ఎలాగో వెళ్ళొచ్చారు కాబట్టి మీకు అనుభవం ఉంది, అక్కడ వెళ్ళి చూసొచ్చింది. అయితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో కనిపించేది ప్రతి ఒక్కటి నిజమో అని చెప్పి, అది గ్రాఫిక్సో తెలీదు, నిజంగా అది నిజమో తెలీదు. కొన్ని వేల సంవత్సరాలు ఉన్న సాధువులు, మునులు కూడా అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు అని చెప్పి, అఘోరాలు కూడా వస్తారని చెప్పి, మీరు ఇందాక అన్నట్టుగా నాగసాధువులు కూడా వస్తారన్నారు కదా. కొన్ని నిజంగా వేల సంవత్సరాలు బ్రతుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం ఆచరించే విధానం ఉందంటారా? ఇదంతా అపోహన? అలా ఏం లేదండి, ఉంటారు. వేల లక్షల సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటారు. పురాణాల్లో మనకు కొన్ని వచనాలు ఉన్నాయండి. ఆ వచనాలు ఏంటంటే, ద్వాపర యుగాంతంలో మహర్షులు ఇంక కలియుగం వచ్చేస్తుంది కావున సిద్ధులు, యోగులు సమాజానికి కనిపించడం ఇంకా మంచిది కాదు అని చెప్పేసి, మళ్ళీ కలియుగం పూర్తయ్యేంత వరకు మీరు తపస్సులో ఉండిపోండి అని పరమాత్మ ఆదేశించాడు. ఆ విధంగా చాలా మంది, వ్యాస మహర్షి వంటి గొప్ప గొప్ప యోగులు అందరూ కూడా ఆ విధంగా దీనికి వెళ్ళిపోయారండి, తపస్సులోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా మనం చూసుకుంటే పురాణాల ఆధారంగా వేల సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోగులు ఇప్పటికీ ఉన్నారు. కానీ వాళ్ళంతా ఇప్పుడు స్నానానికి వస్తున్నారా మనకి తెలియదు. అలాగని వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి
వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వేషం వేసుకున్న వాళ్ళు అనలేం. అలాగని వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అనలేం. వస్తారు, వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చిన చోటుకి వెళ్ళిపోతారు. ఇందులో మనకి నష్టం ఏమిటి, లాభం ఏమిటి? అసలు మనం వాళ్ళ వెంట ఎందుకు పడాలి? అంతే, వాళ్ళ సాధన వాళ్ళది, వాళ్ళ గురించి మనకి ఎందుకు అత్యాసక్తి? అనవసరం కదండి. అంతే. వాళ్ళ సాధనలో భాగంగా 12 ఏళ్ళకి ఒకసారి స్నానంకి వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా మనం వాళ్ళని వదిలేయాలి. అలాగే వాళ్ళ గురించి చర్చలు అనవసరం. వాళ్ళ గురించి అలా కాకుండా సమాజంలోకి వచ్చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మీరు ఎన్ని చర్చలైనా పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ అఘోరాలు వచ్చి వాళ్ళు కనిపించకుండా మాయమవుతారు, స్నానం చేసిన మరుక్షణం అంటారు, ఇది వాస్తవమైన గురుగారు? అలా నేను చూడలేదండి. సహజంగా మాటికి అలాగే శక్తులు ఉపయోగించుకోరు. శక్తిమంతులు కూడా వస్తూ ఉండవచ్చు, అలాగా వచ్చినట్లు మాయమైనట్టు ఎవరికి కనిపిస్తుంది? చాలా కష్టం. అలా ఉండకపోవచ్చు. ఎంత మహాత్ములైనా కూడా సాధారణంగానే వస్తారు, సాధారణంగానే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంత పెద్ద యోగి, ఇంత పెద్ద గొప్ప ఆయన అని మనకు తెలియనివ్వరు. వాళ్ళు అలాగే వచ్చి వెళ్ళిపోతారు. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నిజంగా కుంభమేళా గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తే కనుక అందరికీ ఆ అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు గురుగారు. మంగళం మాతండి.